పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడ, జీవం గల యేసయ్య, నీకెంతో వందనాలనైనా. గొప్ప దేవ, ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి దినవంతా మీరు మాకు సహాయకులుగా ఉన్నారు. మరోసారి ప్రభా, మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని, కృపను మాకు అందరికీ అనుగ్రహించినారు. అందుని బట్టి ప్రభా నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో తండ్రి యేసయ్య నీకే చెల్లించుకుంటున్నాం. మరోసారి ప్రభా, మీ వాక్యం ధ్యానించబోతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరిచి నైనా యేసయ్య, మా పిలుపుని మేము ఏ రీతిగా మేము కొనసాగించుకొని ముందుకెళ్ళాలి, ప్రతి విషయంలో మీకు విధేయత కలిగి ప్రభా, వినయం, భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేయలాగిన సహాయపడినైనా. ఈ దినములో ఎంతో అవసరం ప్రభా, అయినా మీరే సహాయపడండి. మీ ఆత్మీయ నడిపింపు మాకు అనుగ్రహించండి ప్రభా, సహాయపడమని మీ ఆత్మతో నడిపించండి. పరిశుధాత్మ దేవ, మా హృదయం నాలో ఉండి నువ్వు నడిపించి మా అందరితో నాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అయితే యేసు ప్రభు లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనంలో ఒక మాట యేసు ప్రభు చెప్తాడు. యేసు నాగట మీద చెయ్యి పెట్టి వెనుకకు తట్టు చూచువాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. అంటే ఒకరి గురించి మాట్లాడుతున్నారు అక్కడ. కాబట్టి క్రైస్తవ సేవ జీవితం అంతా పొలంతో పోల్చబడుతుంది, తర్వాత దున్నే నాగలతో పోల్చబడుతుంది, తర్వాత విత్తనంతో పోల్చబడుతుంది, తర్వాత ఎన్నో రకాలుగా పరలోక రాజ్యాన్ని దేవుడు పోల్చిండు బైబిల్లో. అయితే నాగటి మీద చేయబట్టం అంటే ఏంటంటే సేవ పొలం దున్నటం అన్నట్టు. దేవుడు మనకు అనేక రకాలమైన పొలాలు ఇచ్చింది కదా. పరిచర్యలు అంటే పొలాన్ని సాధిస్తున్నాను, రకరకాలమైన పరిచర్యలు. కొంతమందికి బీడి భూములు ఇస్తాడు, కొంతమందికి మంచి విత్తనాలు ఇచ్చే మంచి పొలం ఇస్తాడు. రకరకాల భూములు కూడా ఎన్నో రకాలు ఉంటాయి అన్నట్టు. కాబట్టి పరిచర్యలు కూడా ఎన్నో రకాలు ఉంటాయి. కానీ ఏ పరిచర్య చేసినా ఏం చేసినా కానీ నాగటి మీద చేయబెడితే మనం దున్నుకుంటూ పోవాలా అనేది ఒక విధానం ప్రభు మనకు అది జ్ఞాపకం చేస్తుంది. ఏ రీతిగా దున్నాలన్నప్పుడు ఎందుకు మనం దున్నుతాం. కాబట్టి యోహాను భక్తుడు చెప్తాడు, బాప్తిస్మా ఇచ్చే యోహాను, పత్తి పల్లము పూడ్చబడాలా, పత్తి ఎత్తును లెవెల్ చేయబడాలా అని ఆయన వాక్యాన్ని ఆరంభిస్తాడు. అంటే పరలోక రాజ్యానికి మార్గం, పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మార్గం సరళం చేయమన్నాడు. కాబట్టి ఈ లోకమంతా ఎట్టుందంటే ఆయన రాజ్యానికి అడ్డుగా ఉందన్నట్టు. కాబట్టి మార్గం లేదు, గమ్యం లేదన్నట్టు. అన్ని రాళ్ళు రప్పలు అంత భయంకరంగా ఉంది, అంటే ఒక మనిషి జీవితం అంత భయంకరంగా ఉంది అని ప్రభు అది జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి వాటన్నిటిని సదును చేసి వాటిని తీసివేసి వాటన్నిటిని తొలగించి మనం ఏం దున్ని విత్తనం వేసి అక్కడికి వెళ్ళి పంట తీసుకొని పొలం తీసుకొని రావాలనేది దేవుడు ఒక విషయం అది జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇది ఎంతో ప్రయాసంతో కూడింది, అయినా కానీ ప్రభు మనకు సహాయకుడు. కాబట్టి ఒక కుమ్మరి ఒక పాత్ర చేయాలంటే ఎంతో ప్రయాసపడతాడు కదా. ఒక మట్టి తీసుకొని రావాలా, ఎక్కడో పొలంకి వెళ్తాడు, ఎక్కడో వెళ్తాడు, ఆ మట్టి తీసుకొస్తాడు, దాన్ని ఇంటికి తీసుకొస్తాడు, తవ్వుతాడు, దాన్ని మంచిగా ఫిల్టర్ చేస్తాడు, దాన్ని తొక్కుతాడు, అందులో రాళ్ళు రప్పలు ఉంటే తీసేస్తాడు, ఏమైనా పెంకులు ఉన్నా ఏమన్నా మొత్తం తీసేస్తాడు. అప్పుడు మంచిగా ముద్దలాగా తయారు చేసి అప్పుడు సారె మీద తీసుకొస్తాడు. అట్లనే ఒక పాత్ర మంచి పాత్రగా తయారవుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఒక పాత్రను మనం తయారు చేయాలంటే ఎంతో ప్రయాసంతో కూడిందని చెప్తున్నా అక్కడ. కాబట్టి ఒక పొలం దున్నాలన్నా కూడా ప్రయాసంతో కూడిందే. కానీ ఏ ప్రయాసం ఉన్నా కానీ ఆ ప్రయాసంలో ఒక మంచి పాత్రగా చేసి చేయాలనేది కుమ్మరి వాని విధానం. అందుకే ఇర్మియాతో దేవుడు మాట్లాడతాడు, నువ్వు కుమ్మరి వద్దకు వెళ్ళు ఇర్మియా, నేను నీతో మాట్లాడంటాడు. కాబట్టి దేవుని మాటలు ఎట్లుంటాయి అంటే ఒక దశలో ఆయన డైరెక్ట్ మాట్లాడతాడు, ఒక దశలో ఉపమాన రీతిగా మాట్లాడుతాడు, ఒక దశలో దృష్టాంతరంగా ఆ విజన్ చూపించి మాట్లాడతాడు అన్నట్టు. ఆయన విధానం అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఇర్మియాని అక్కడ పంపిస్తాడు. అంటే చూడిపోయి ఇర్మియా ఆ పాత్రను ఎట్లా తయారు చేస్తాడు అంటే, ఇశ్రాయేల్ ప్రజలు అట్లా ఉన్నారు, కానీ నేను మంచి పాత్రగా నేను తయారు చేయాలనుకుంటున్నా, కానీ నా చేతుల నుంచి వాళ్ళు విడిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనకి ఎంతగానో అవకాశం ఇస్తూ ఉంటారు కదా. కాబట్టి ఎవరు కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఎందుకనంటే ఆయన చేతుల పాత్ర తయారు చేయాలంటే ఒక శిల్పి ఒక శిల్పాన్ని మంచిగా తయారు చేయాలంటే అది దాని మీద ఎంతగానో వాడు చెక్కాల్సి వస్తుంది. కాబట్టి ఆ రాయికి ఎంతగానో భారం ఉంటుంది, ఎంతగానో అది వేదన పడుతూ ఉంటుంది అన్నట్టు. మనిషి జీవితం కూడా అంతేనట్టు. కాబట్టి ఎందుకు శిల్పి ఆ రీతిగా చెక్కుతానంటే ఒక మంచి పాత్రగా తయారు కావాలని. కాబట్టి దేవుని దృష్టిలో మనమంతా ఒక మంచి పాత్రలుగా తయారు కావాలి, మనం కావాలా, ఇతరులు కూడా అట్లా తయారు చేయాలా. అందుకు పౌలు ఒక విషయం చెప్తాడు అక్కడ. ఎందుకంటే అక్కడ ముద్ద తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది విడిపోతూ ఉంటుంది, అంటే జారిపోతుంటుంది అన్నట్టు చేపల్లాగా. ఆయన మనం తీసుకుంటుండే ముద్ద ఆ సారి మీద తీసుకెళ్ళే లోపు అది విడిపోతుంది, సహకరిస్తలేదు. అయినా కానీ దేవుడు ఏం చేస్తాడు, ఆ కుమ్మరి ఏం చేస్తాడు, మళ్ళీ ముద్ద తీసుకొని మళ్ళీ ప్రయాసపడి దాన్ని మళ్ళీ రివ్యూ చేసి దాన్ని చేసి అప్పుడు సారి మీద తీసుకెళ్తున్నాడు.
ఎందుకు? కుమ్మరివాడి ప్రయాసం ఏంది? ఒక మంచి పాత్రను తయారు చేయాలా, దానికి ఒక విలువ రావాలని. దేవుడు కూడా అంతే. మనిషి ఒక విలువ అంటే దేవుని దృష్టిలో మనం ఎంతో విలువ కలవాలి, అంతగా ప్రాధాన్యత ప్రభు మనకి ఇచ్చిండు. మనకే ఇచ్చిండా? ఈ లోకంలో అందరికీ ఇచ్చిండు కదా. కాబట్టి ఆ విలువైన పాత్రను మనము చేయాలనేదే దేవుని ప్రయాసం. అదే సువార్తకు సంబంధించింది, పొలానికి సంబంధించిన బోధ. అయితే పౌలు ఒక విషయం చెప్తాడు అక్కడ కొలస్సీయులకు రాసిన పత్రికలో. ఇందాక మనం అది జ్ఞాపకం చేస్తున్నాం. మొదటి అధ్యాయం 28వ వచనంలో ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలంట. అది విధానం అన్నట్టు. ఒక మనిషిని సంపూర్ణంగా తయారు చేయాలా. ఎట్లా తయారు చేస్తాం? ఒక తాగుబోతుడు ఉంటాడు, ఒక తిరుగుబోతుడు ఉంటాడు, రకరకాలమైన ఉన్న మనుషులు ఉంటారు. వాడిని ఎట్లా సంపూర్ణంగా చేయగలం? అసాధ్యమే కదా. కొంతమందికి తాగుద్దురా అంటే తాగుతూ ఉంటారు, చెప్తే వినడవాడు, చివరికి వాడు నశించిపోతాడు. కానీ వాడు మంచి పాత్రగా తయారు చేయాలంటే మనం ఏం చేయాలి? అలాంటి భారాన్ని తీసుకోవాలి. అది క్రీస్తు కలిగిన మనసు అన్నట్టు. కాబట్టి ఆ మనసు మనకు కలిగి ఉంటే, మనకు లేదని నేను చెప్పను, కాబట్టి అలాంటి ప్రయాసంలో మనం పడాలని వాక్యం చెప్తుంది. అది అందరిని హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రతి మనిషిని సంపూర్ణంగా తయారు చేసి ఆయన ఎదుట నిలబెట్టాలంట. ఒకానొక దినం ఆయన ఎదుట నిలబెట్టాలి. ప్రభా, ఇదిగో ఇన్ని ఆత్మలు నేను తీసుకొచ్చిన, ఇంతమంది నేను తయారు చేసిన ప్రభా అని మనం చెప్పడానికి ఒక అవకాశం అన్నట్టు. ఎట్లా అన్నప్పుడు సమస్త విధమైన జ్ఞానంతో మనం ఏం చేయాలా? ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాలంట. వాక్యం చెప్తుంది. అంటే సమస్త విధమైన జ్ఞానం అంటే ఏంది? అంటే జ్ఞానము 2 రకాలు ఉంటుంది. ఒకటి ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంటుంది, రెండోది ఆత్మ సంబంధమైన జ్ఞానం. అది పైనుంచి వస్తుంది. బైబిల్లో ఉంది, యాకోబు రాసిన పత్రికలో. పైనుంచి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, సమాధాన పడుతుందంట. కానీ భూ సంబంధమైన జ్ఞానం దయ్యముల జ్ఞానం అని ఉంటుంది, మనుషుల్ని పాపంలోకి నడిపిస్తుంది. కాబట్టి సమస్త విధమైన జ్ఞానంతో మనం ఏం చేయాలి? ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాలంట. ఎట్లా చెప్తాం బుద్ధి? వాక్యమే బుద్ధి కదా, మంచి మార్గమే బుద్ధి చెప్తాం అన్నట్టు. అంటే మార్గం ఇది, యేసుప్రభువే మార్గం అని చెప్పాలి. తర్వాత ప్రతి మనుషునికి బోధించాలంట, చెప్పాలి. ఇవన్నీ విషయాలు చెప్పి అప్పుడు ఆయనను ప్రకటించాలంట. అంటే డైరెక్ట్ సువార్త పోతలేదు, ఇన్ని విధాలకు తీసుకొచ్చి లాస్ట్ క్రాస్ దగ్గర దేవుడు నడిపిస్తున్నారు అక్కడ. అంటే అప్పుడు ఆయన ప్రకటిస్తున్నారు అన్నట్టు. ఇవన్నీ లెవెల్స్ అన్నట్టు. ఫస్ట్ సంపూర్ణంగా చేయాలా, అంటే వాడి మైండ్ ప్రిపేర్ చేయాలా, వాడిని దేవునితో నిలబెట్టాలా. తర్వాత సమస్త విధమైన జ్ఞానంతో ప్రతి మనుషునికి మనము వాక్యం చెప్పి ఆయనను బోధించాలని ఉంది, ఆయనను ప్రకటిస్తున్నామని ఉంది. తర్వాత అందుచేత నాలో బలముగా కార్యసిద్ధి చేయగలవు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నా అంటాడు. కాబట్టి క్రైస్తవ జీవితం అంతా కూడా ప్రయాసంతో కూడింది, పోరాటంతో కూడింది అన్నట్టు. కాబట్టి ఒక మంచి పాత్ర చేయాలంటే, ఒక మనిషిని మార్చాలంటే చాలా కష్టం. ఒక పాపిని పాపపు జీవితం నుంచి బయటికి రావడం చాలా కష్టం. కానీ ప్రయాసపడిండ్రు వాళ్ళు, అపోస్తులు, ప్రవక్తలు అట్లా ప్రయాసపడిండ్రు అన్నట్టు. అయితే ఎందుకు ప్రయాసపడాలా, ఎందుకు అని అన్నప్పుడు అవి ఎట్లా ఉన్నాయి అన్నప్పుడు ఇక్కడ ఉంది హోషేయ గ్రంథంలో. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి. అంటే ప్రతి ఒక్కరు దేవుని నీతిని స్థాపించాలా. అంటే రక్షానుభవం, ప్రతి ఒక్క జీవితంలో రక్షానుభవం. ఆ బీడు భూములు అంటే ఒక మనిషిని ఒక పొలంతో పోల్చిండు దేవుడు, మట్టితో పోల్చిండు. కాబట్టి యేసుప్రభు ఉపమాన రీతిగా ఏం చెప్తారంటే, విత్తువానికి ఇచ్చిన ఉపమానం చెప్పినప్పుడు మంచి నెలలో పడిన విత్తనం అంటాడు, ఆ వాక్యం విత్తనం అంటాడు. కాబట్టి పొలము లోకం అంటాడు, అట్లా విశదీకరిస్తాడు ఆయన. కాబట్టి మనం ఒక మట్టితో పోల్చబడినప్పుడు ఆ మట్టిలో సదును చేసి విత్తనం వేయాలని చెప్తున్నారు. అంటే నీతిని స్థాపించాలా, రక్షానుభవం చెప్తున్నారు అక్కడ. తర్వాత ప్రేమ అయిన కోత కోయుడి. ప్రేమ అంటే మన కోత అంటే ప్రేమకు సంబంధించింది అన్నట్టు. అంటే ప్రేమతోని సువార్త ప్రకటించాలా. ఎందుకు? దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను నువ్వు కలువరి శిలువలో ప్రేమను మనం వ్యక్తపరచాలంట. కాబట్టి వాడి మీద నీకు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది, నీ మీద కోపం వస్తూ ఉంటుంది, దేశం వస్తూ, అయినా కానీ నువ్వు ప్రేమించాలా. ఎందుకు? యేసుప్రభు ఎట్లా ప్రేమించాడో అట్లా మనం ప్రేమించాలా మనుషులు. ఎందుకంటే మనుషులు ఆ రీతిగా మనకి తిరుగుబాటుతనం చేస్తున్న ఒక దశలో, అయినా కానీ మనం ప్రేమించాలా అని చెప్తున్నా అక్కడ. తర్వాత యెహోవాను వెతుటకు ఇదే సమయం, ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకు ఎన్నడను దున్నని బీడు భూములను దున్నుడి. అంటే ఇదే సమయం అని చెప్తుంటే ఇది అనుకూల సమయం. అయితే ఒక పాస్టరు ప్రార్థన చేస్తున్నంట, ప్రభా నేను ఎక్కడ వేసి వార్త చెప్పాలా, ఎవరు చెప్పాలా ప్రభా, ఆయన సతమతం అవుతుందంట. అయితే ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నట్టు, కానీ ఆయనకి ఏం మాట్లాడుతాడంట దేవుడు. ఒకరోజు బాగా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇండియా మ్యాప్ చూపించినట్టు ఆయనకి దర్శనంలో. అయితే ఇండియా మ్యాప్ ఎందుకు చూపిస్తుంది దేవుడు ఆయనకి అంటే, దేవుడు మాట్లాడుతున్న ఆయనతోటి, నువ్వు సువార్త ప్రకటించాలే కానీ ఈ దేశంలో ఎక్కడ పోయి నువ్వు వాక్యం చెప్పకూడదు. అంటే ఎన్నో బీడు భూములు ఉన్నాయి కదా ఈ లోకంలో, కోత విస్తారంగా ఉంది కదా, పని వాళ్ళే కొదుగున్నారు. అంటే
దున్నాల్సిన బీడు భూములు చాలా ఉన్నాయి. యెహోషువతో దేవుడు అంటాడు, యెహోషువ నువ్వు ఎన్నో యుద్ధాలు చేసినావు, ఇప్పుడు అలసిపోయినావు, ఇంకా నువ్వు స్వాధీనపరుచుకున్న దేశాలు ఇంకా చాలా ఉన్నాయి అని చెప్తాడు అక్కడ. అట్లనే ఇదే సమయం అని చెప్తున్నా అక్కడ. కాబట్టి బీడు భూములు దున్నడం అనే విషయం చెప్తున్నా. ఎందుకంటే ఆ దున్నే ప్రయాసంలో, ఒక మంచి పాత్రను తయారు చేసే ప్రయాసంలో మనుషులకి ఆ సహనము, ఆ ఓర్పు, ఆ విధానము లేదు, ఆ తాపత్రం, ఆ ప్రయాసం లేదంట. ఎందుకనంటే పౌలు ఒక విషయం చెప్తారు అక్కడ. క్రీస్తునందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:15లో క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరంట. తండ్రి అంటే తండ్రి స్థానం. అంటే ఎంతమంది వాక్యం చెప్పొచ్చు, బోధించవచ్చు, కానీ తండ్రి స్థానం మనం తీసుకోవాలా లేదని చెప్తున్నారు కొరింథీ సంఘంలో. అంటే మనం తండ్రిలాగుండి పిల్లల్ని మంచి మార్గంలోకి నడిపించాలా అనే ఒక ఆత్మీయ సత్యం అక్కడ ప్రభువు అది మనకి జ్ఞాపకం చేస్తుంది. అయితే ఏ రీతిగా అన్నప్పుడు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని, అంటే కనడం అన్నట్టు, ప్రసవ వేదన, సిలువలో యేసు ప్రభు చూపించిన ప్రసవ వేదన మనం కూడా పడాలి. ఆయన సంఘాన్ని ప్రసవించిన సిలువ మీద. కాబట్టి మనం కూడా అట్లా ప్రసవించాలా, తండ్రి స్థానం తీసుకోవాలన్నట్టు. నువ్వు వయసులో చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆత్మకు వయసు తేడా లేనేలేదు. నీ హృదయానికి సంబంధించి, నీ తీర్మానం సంబంధించింది. అయితే మనం కనాలంట అనేకుల్ని, క్రీస్తుని ప్రసవించాలి అనేక జీవితాలలో. తండ్రిలాగా ఉండాలంటే ఒట్టిగా మాటలు చెప్పేది కాదంటాడు. కాబట్టి తండ్రి స్థానం తీసుకోవాలన్నట్టు. అంటే తండ్రి తన బిడ్డలను ఏ రీతిగా నడిపిస్తాడో మంచి మార్గంలో, అట్లా ఈ లోకంలో మనం అట్లా నడిపించాలా అని చెప్తున్నా అక్కడ. ఆ రీతిగానే నేను మిమ్మల్ని కంటిన్యూ అన్నాడు అక్కడ. తర్వాత మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవాలని మిమ్మల్ని బతిలాడుకొంచున్నాను అంటాడు. ఇందు నిమిత్తం ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు మీకు క్రీస్తునందు నేను నడుచుకున్న విధముగాను, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించే విధంగాను మీకు జ్ఞాపకం చేయను. అంటే కొరింథీ సంఘానికి తిమోతిని పంపిస్తున్న అక్కడ ఒక రాయబారిగా. అంటే ఇవన్నీ జ్ఞాపకం చేయ తిమోతి సంఘాలకి అని అన్నాడు. కాబట్టి మనం కూడా ఈ విషయాలని మనకు జ్ఞాపకం చేయాలి. ఏదో పౌలు లేడు, తిమోతి లేడు, మనం ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకన్నప్పుడు తీతు రాసిన పత్రికలో ఒక విషయం జ్ఞాపకం చేస్తానంటే, ఎందుకు బోధించాలా సంఘాలు, ఎందుకు వాటిని రెస్టోర్ చేయాలన్నప్పుడు ఇక్కడ ఉంది వాక్యం. తీతు రాసిన ఫస్ట్ అధ్యాయంలో 5వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారము లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి స్థలం పట్టణంలోనూ పెద్దలు నియమించు నిమిత్తమే నేను నిన్ను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. కాబట్టి ప్రతి లోపాలు, ఇప్పుడు మనం అందుకే కదా మినిస్ట్రీ ఎట్లా చేయాలా, ఏ రీతిగా ఉండాలా అనేది మనం అది బోధిస్తూ ఉంటాం. అంటే ఏమైనా లోపాలు ఉంటే సరిచేయటం అన్నట్టు మినిస్ట్రీ. కాబట్టి మన బోధనలో మార్పులు రావాలా, మన ప్రార్థన జీవితంలో మార్పులు రావాలా, మన మినిస్ట్రీ ఈ రీతిగా ఉంటే వాక్యానుసారంగా మన మినిస్ట్రీ ఒక ఆత్మీయంగా ఫలిస్తుంది అని చెప్పటమే దిద్దటం అన్నట్టు, దిద్దుబాటు అన్నట్టు. కాబట్టి దిద్దుబాటు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అయినా కానీ మనము తండ్రి స్థానం తీసుకున్నప్పుడు తండ్రి హృదయం కలిగి ఉంటే వాడిని ఎట్టైనా సరే ప్రభు చెంత నడిపించాలా అనే ప్రయాసం మనకి కలిగి ఉంటుంది. దానికి తగిన ప్రయాసం ఏ రీతిగా ఉంటుందంటే, చూడండి మనం ఏ రీతిగా ఆత్మీయంగా మనం ఎదిగినామో ఇతరుల గురించి కూడా మనం అట్లా ఆత్మీయంగా ఎదగాల, మన ప్రార్థన విధంగా అట్లా ఉండాలని చెప్తుంది ఇక్కడ. కొలస్సీలకు రాసిన పత్రికలో ఈ వాక్యం నుంచి నేను ముగిస్తాను. 4:12 ఏముందంటే, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరి గురించి మనం విజ్ఞాపన చేయాలంట. ప్రభా వాళ్ళ హృదయ పరిస్థితి మార్చు, వాళ్ళ జీవితాలు మార్చు ప్రభా అని ప్రతి ఒక్కరూ దేవుని సంపూర్ణంగా తెలుసుకోవాలా. సంపూర్ణాత్మ నిశ్చేత కలిగి ఉండాలంటే ఒకటే ఆత్మ, ఒకటే విధానాలు ఉండాలి. ఆ లెవెల్కి రావాలా ప్రభు అని ఈయన పోరాడుతుండంట. ఈయన పోరాటమే ఒకటి ఉంటుంది, కానీ ఇతరుల గురించి కూడా పోరాటం చేస్తుందంట. ఇది తండ్రి హృదయం అన్నట్టు. అంటే ఎవరెట్టబోతే నాకెందుకు అనే తత్వం లేదన్నట్టు. అందరూ దేవుళ్ళు సంపూర్ణంగా బలపడాలా, అందరూ దేవుని వాక్యం తెలుసుకొని బోధించాలా, సేవకులుగా తయారు కావాలనే కదా మనం ఇంత ప్రయాసంలో పడుస్తున్నాం. కాబట్టి ఈ ప్రయాసంలో మనం ముందుకెళ్ళి ప్రభు మన పరిచర్యని ఇంకా ముందుకు ఆయన నడిపిస్తాడు. కాబట్టి తండ్రులు అనేకులు లేరు, ఉపదేశకులు ఉన్నారు, యూట్యూబ్లో వాక్యాలు చెప్తా, అంతే మంచిదే, వాక్యాలు వినాలి, కానీ క్రియారూపకంగా వాటిని కొనసాగించే ఆ ఆత్మీయ తండ్రులు అనేవి తక్కువ అన్నట్టు. తండ్రి ఉంటే ఏమైందంటే బిడ్డ హృదయం ఏదో తెలుసుకుంటాడు. బిడ్డ తప్పిపోతుంటే తండ్రి వేదన పడతాడు. యేసులో వేదన పడిందా లేదా? కల్వరిశిలో ఆయన సొంత కుమారుడు మనకు అనుగ్రహించబడ్డప్పుడు ఆయన కన్నీరు కార్చిండు. ఆయన అంతగా ఆయన దేవుని విడిచిపెట్టినప్పుడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడుస్తూ అన్నాడు. కాబట్టి
తండ్రి హృదయం ఎంతగా వెలువెల్లాడిపోయిందో ఆ లోక పాపంతో ఒక్కసారిగా ఆయన మీద భరించిన. కాబట్టి అలాంటి హృదయం, క్రీస్తు కలిగిన హృదయం అనుకుంటే మనం కూడా అట్లాంటి వేదన మనకు కలగాల. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటాడు. జీవించిన వాడు నేను కాదంటాడు, క్రీస్తు యేసు నాలో జీవిస్తానంటాడు. యేసు ప్రభు మన హృదయంలో జీవిస్తే ఆయన ఏ రీతిగా ప్రయాసపడి ఎందుకు సిలువేయబడ్డాడు. ఈరోజు నువ్వెందుకు అనేక విషయాలలో మనం సిలువేయబడుతున్నాం, మన సిలువ మనం ఎందుకు మోస్తున్నాం, ఇంతగా ఎందుకు ప్రయాసపడుతున్నాం. ఆయన గాయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన పొందిన దెబ్బలు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మరణ వేదన మనం జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా మనం ప్రయాసంతో మన పరిచయం మనం కొనసాగితే విస్తారమైన ఆత్మలు మనం ప్రభు చెందుకు నడిపించవచ్చు. ముఖ్యంగా ఆయన ప్రేమను ప్రకటించడం. కాబట్టి ఆ ప్రయాసంలో ప్రభు మనం నడిపించాలా. మరి విశేషంగా వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం కూడా మనకి ఎంతో ప్రాముఖ్యమైంది. ఎందుకంటే మీకు ఆ రీతిగానే నేను బయలుపరుస్తాను దేవుడు. ప్రార్థనలో అవన్నీ మనం గ్రహించగలం. ప్రవక్తలు, అపోస్తులు అంతా ప్రార్థనలోనే కనుగొన్నారు. వాళ్ళ మినిస్ట్రీ సాగింది ఆ రీతిగా. కాబట్టి మనం అట్లా ప్రయాసంలో పోవాలని, ప్రభుకి అలాంటి కృప మనకు ప్రభు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయుడా యేసయ్యా, నీకు ఎంతో వందనాలైనా గొప్ప దేవా. నైనా ఇక మీదట ప్రభా మునిపెన్నని దున్నని బీడు భూమిని దున్నాల ప్రభా. మీ నాగటిపై చేవేసినాం ప్రభా, వెనక తిరిగి చూడకుండా ఓ ప్రభా మేము దున్నుకుంటూ సాగిపోవాలా ప్రభా. నీతి అనే విత్తనం, ప్రేమ అనే పంటను మేము కొయ్యాలా ప్రభా. నైనా అలాంటి ప్రయాసం అది ఎంతో కష్టతరమైంది ప్రభా, ప్రయాసంతో కూడింది. అయినా కానీ ప్రభా మీరు మాకు సహాయకులు ప్రభా, మాకు ఆసక్తి ఉంది ప్రభా. నైనా మేము ఆ రీతిగా మేము చేయాలా. ప్రతి మనుషుని ఎదుటని మేము నిలబెట్టాలా ప్రభా. సంపూర్ణంగా ప్రభా వాళ్ళ ఎదుట మేము నిలబెట్టాలంటే ఆ పాత్రను తయారు చేయడం ఎంతో ప్రయాసం ప్రభా. కుమ్మరివాడు ఎంతగా ప్రయాసపడుతున్నాడు పాత్రను తయారు చేయాలని. మీరు కూడా మీ చేతులు మేము మట్టిని ప్రవ్వా, మేమంతా మట్టిను ప్రవ్వా, మమ్మల్ని కూడా మంచి పాత్రలుగా తయారు చేసి మీ మహిమ కొరకు మేము వాడుకునే పాత్రలుగా ఉండాలా ప్రవ్వా. ఆ రీతిగా ప్రవ్వా మీ యొక్క మనసు కలిగి, ఓ ప్రభా ప్రేమ హృదయం కలిగి, దయాలత్వం కలిగి ప్రభా, ఆత్మ ఫలాలు కలిగి మనుషులు ప్రేమించాలా, అనేకులు మీ చెంత నడిపించాలా. అలాంటి ప్రయాసాలు మమ్మల్ని అందరినీ నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిష్టమైనా రేపు జరగబోయే మీటింగ్ అంతట్లో మీరే మహిమ పొందమని ప్రార్థించి మమ్మల్ని అందరినీ ప్రభావ మీకు బూరలాగా వాడుకొని ప్రభావ. నైనా ఏ రీతిగా బిడ్డలు మేము సిద్ధపరచాలా, ఎలాంటి లోపాలు మేము దిద్దాలా, ఏ రీతిగా ప్రభావ మేము వారిని మంచి పాత్రలుగా మీ తట్టు నడిపించాలా. అలాంటి ఆత్మీయ నడిపింపు మాకు అందరికీ అనుగ్రహించండి. పరిశుధాత్మ దేవ మీ సహాయం మాకు అనుగ్రహించి నడిపించండి. ఈ రాత్రి కలసం మాకు మంచి నిద్ర అనుగ్రహించండి. ఏకములేసి ఇంటి స్తుతించి గణపరచలాగిన మీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించినాం తండ్రి. ఆమేన్.